భగవంతుడు అంటేనే అందరి పాలిట కల్పవృక్షం లాంటివాడు. మనము మనుషులం కాబట్టి మనం అనుకున్నది ఎవరైనా చేయనప్పుడు మనకి కోపం వస్తుంది. కానీ భగవంతుడికి కూడా మొక్కులు చెల్లించకపోతే కోపం వస్తుంది అనుకుంటే భగవంతుడికి మానవ లక్షణం ఉన్నట్టే కదా. మొక్కులు చెల్లించటం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే మాట ఇచ్చి తప్పడం అనేటువంటి లక్షణం నీ దగ్గర ఉంది అని అర్థం. భగవంతుడికి కావాల్సింది నీ మొక్కులు కాదు, నీ మాట తప్పని విధానం మాత్రమే ఆయనకు కావాలి. నువ్వు మాట ఇవ్వకు, మాట ఇస్తే తప్పకు అనేటువంటి లక్షణం. ఈ మొక్కులు అనేవి ఎందుకు పెట్టారు మన పెద్దలు అంటే భగవంతుడికి మాట ఇచ్చావు, మాట తప్పకు. సృష్టికి అంతటికీ పెద్దవాడైనటువంటి భగవంతుడికే ఇచ్చిన మాట తప్పుతున్నావు అంటే మనలాంటి సామాన్యమైనటువంటి మనుషులకు ఇచ్చేటువంటి మాటను ఇతడు ఎన్నిసార్లు తప్పి ఉంటాడు అంటే ఇతనికి మాట పైన లెక్క లేదు. ఇతను ఏదైతే అనుకున్నాడో అదే మాట ఇచ్చాడో ఇచ్చినటువంటి మాటని నెరవేర్చాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి గుణం ఇతనిలో లేదు అని అర్థం. ఏదైతే ఇచ్చిన మాట తప్పడం అనేటువంటి గుణం నీలో ఉందో అదే నీకు పదే పదే కష్టాలను తెచ్చిపెడుతుంది. ఆ కష్టాలనే మనమేమనుకుంటామంటే నేను ఆ మొక్కులు చెల్లించలేదు కాబట్టి నాకు ఆ కష్టం వచ్చింది, ఈ మొక్కులు చెల్లించలేదు కాబట్టి నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటాం తప్ప నిజానికి ఎక్కడా కూడా భగవంతుడు మొక్కులు చెల్లించకపోతే కష్టపెట్టడం అనేది ఉండనే ఉండదు. కానీ మాట ఇచ్చి తప్పడం అనేటువంటి లక్షణం నీలో ఉంటే కనుక ఆ తప్పడం అనేటువంటి లక్షణమే నిన్ను మళ్ళీ మళ్ళీ కష్టాల పాలు చేస్తుంది. అందుకోసమని మాట ఇచ్చి తప్పడం అనేటువంటి లక్షణం మనలో ఉండకూడదు. ఆ లక్షణాన్ని వెంటనే తొలగించుకోండి అనేటువంటి ఉద్దేశంతోనే మన పెద్దలు మొక్కులు తీర్చుకోవాలి అని చెప్పారు. అంతే తప్ప భగవంతుడు మనల్ని ఎప్పుడు కష్టపెట్టాలనో నష్టపెట్టాలనో ఎప్పుడు అనుకోడు. ఆడిన మాట తప్పకుండా ఉండటం అనేటువంటి ప్రవర్తనని కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన ప్రవర్తనని సరైనటువంటి రీతిలో మార్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మొక్కులని పెట్టడం జరిగింది తప్ప మొక్కులు తీర్చకపోతే ఏదో జరుగుతుందని కానే కాదు. అలాగని ఇంకా మొక్కులు మొక్కి తీర్చకుండా ఉంటారా ఏమి? అస్సలు కాదు. ఎందుకు అంటే నువ్వు మాట తప్పావని అర్థం. అక్కడ ఈ మాట తప్పేటువంటి లక్షణం ఎప్పుడైతే నీలో ఉంటుందో భగవంతుడికి ఇచ్చినటువంటి మాటే తప్పిన వాడివి, మనుషులకు ఇచ్చినటువంటి మాటని ఎన్నిసార్లు తప్పుతున్నావో దానివల్ల ఎన్నిసార్లు కష్టాలు కొని తెచ్చుకుంటున్నావో. అందుకోసమని మీ వల్ల వీలయ్యేటువంటి మాటలే ఇవ్వండి, ఎవరికైనా కానివ్వండి, మీ వల్ల వీలయ్యేటువంటి మొక్కులే మొక్కండి. మొక్కులు చెల్లించలేనటువంటి పక్షంలో ఉన్నప్పుడు ఏమాత్రము భయపడకండి. స్వామి వారి ముందు సాగిలాపడి స్వామి నేను ఇచ్చిన మాటని నెరవేర్చుకోలేకపోతున్నాను, నెరవేర్చుకునేటువంటి శక్తిని ప్రసాదించు స్వామి అని చెప్పి గట్టిగా మనసులో సంకల్పం చెప్పుకోండి. ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. మీ కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి. మీకు ఎవ్వరి ముందైనా, పెద్దల ముందు, భగవంతుడి ముందు, ఎవ్వరి ముందైనా కావచ్చు, ఇచ్చిన మాటకి కట్టుబడే విధంగా మన ప్రవర్తనని మనమందరం కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. భార్యాభర్తలో ఇద్దరికి కలిసి నడవాలనేటువంటి ఆలోచన ఉండాలి. అప్పుడు మాత్రమే సంసారం అనేటువంటి బండి రెండు చక్రాలు సమానంగా లాగబడుతూ సుఖవంతమైనటువంటి ప్రయాణం కొనసాగుతుంది. అంతే తప్ప ఒకరికి కలిసి నడవాలనేటువంటి ఆలోచన ఉండి మరొకరికి అసలు సంసారం అనేటువంటి బాధ్యతే లేనట్లయితే ఆ సంసారం అనేటువంటి బండి కుంటుపడిపోతుంది. చక్రాలు లేనటువంటి బండి సాగినట్లుగా, కుంటి గుర్రం సాగినట్లుగా అడపాదడపా ముందుకు సాగుతుంది. అంతే తప్ప చైతన్యవంతంగా ప్రభావశీలమైనటువంటి జీవితంగా ముందుకు సాగదు. ప్రతి అంశంలో కూడా ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకొని కలిసి సాగాలనేటువంటి ఆలోచనతో ముందుకు నడవండి. నిన్ను ఎవ్వరూ గుర్తించట్లేదని చింతించకు. దానికి కావలసిన అర్హత ఇంకా రాలేదని అర్థం చేసుకొని మరింతగా నీ జీవితానికి మెరుగులు దిద్దుకో. మరింత కష్టపడి పనిచేయటానికి సిద్ధపడు. గుర్తింపు కోసం కావాల్సినటువంటి అర్హత కోసం మరింత కృషి చేయాలని అర్థం చేసుకొని దిశగా ప్రయత్నించు. అంతే తప్ప ఎవరో గుర్తించలేదని నిరుత్సాహపడిపోయి అక్కడే ఆగిపోకు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు తగిన గుర్తింపు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నిన్ను నీవు బలవంతుడుగా నమ్మే వరకు, గట్టిగా విశ్వసించేంత వరకు బలం లేనటువంటి ప్రతి వ్యక్తి నీ ముందు తొడగొడుతూనే ఉంటాడు, ప్రగల్భాలు పలుకుతూనే ఉంటాడు. అందుకే నిన్ను నీవు బలంగా విశ్వసించు. నీలో ఉన్నటువంటి నిజమైనటువంటి శక్తిని ఉపయోగించుకుంటూ ముందుకు సాగు. అంతే తప్ప నీకు నీవే నమ్మకం లేకుండా బలహీనమైపోయావో నీకన్నా బలం లేనటువంటి ప్రతి వ్యక్తి నీ ముందు తొడగొడతాడు. అందుకోసమని ఎప్పుడు నీపైన నువ్వు నమ్మకాన్ని కోల్పోకు. కొందరి జీవితాల్లో వారిని అత్యంత ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు కొంతకాలం మాత్రమే ఉంటారు, కానీ వాళ్ళు అత్యధికంగా ప్రభావితం చేస్తూ ఉంటారు. అతి తక్కువ కాలం వారు మనతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనల్ని ప్రభావితం చేసినటువంటి విధానం మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైందా?
విలువ తెలియనటువంటి వ్యక్తికి ఇల్లు ఇచ్చామనుకోండి, చలిమంట కోసం ఇల్లునే తగలబెట్టేస్తాడు. ఎందుకంటే విలువ తెలియనటువంటి వ్యక్తి కాబట్టి. అదేవిధంగా అపురూపమైనటువంటి నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్లగలిగేటువంటి విలువైనటువంటి సమయం నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేనటువంటి వ్యక్తి ఆ సమయాన్నంతా ఇతరులకు దానం చేస్తూ ఉంటాడు. అనవసరమైనటువంటి విషయాలతో, చర్చలతో తమ సమయాన్ని వృధా చేసుకొని ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోనే నిలిచిపోవడం, లేదంటే ఆ స్థాయి కన్నా కిందికి పడిపోవడం జరుగుతుంది తప్ప విలువైనటువంటి సమయం తన చేతిలో ఉందని ఎప్పుడూ కూడా గుర్తించడు. అలా విలువైనటువంటి సమయాన్ని గుర్తించినటువంటి వ్యక్తులుగా మీరు ఎప్పుడూ ఉండకండి. మీ దగ్గర ఉన్నది అత్యంత విలువైనటువంటి సమయం అని గుర్తుపెట్టుకొని సమయాన్ని సరైనటువంటి విధానంలో సద్వినియోగం చేసుకొని గొప్ప వ్యక్తులుగా మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోండి. ప్రతిరోజు మనకు అనుకూలంగా ఉండనే ఉండదు. కొన్ని రోజులు అననుకూలమైనటువంటి రోజులు ఉంటాయి. అలా మనకు అనుకూలంగా లేనటువంటి రోజుల్లో మౌనంగా ఉండగలిగితే అనుకూలమైనటువంటి రోజులు వచ్చినప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా దొరుకుతాయి. అందుకోసమని మీకు అనుకూలంగా లేనటువంటి రోజుల్లో మదన పడుతూ ఉండకండి. మీకు అనుకూలమైనటువంటి రోజులు వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అనుకూలంగా లేనటువంటి రోజుల్లో వీలైనంత వరకు మౌనంగా ఉండటం మాత్రమే నేర్చుకోండి. మన వయస్సు వల్లనో మనం ఉండేటువంటి పదవి వల్లనో మనకి గౌరవం లభించవచ్చు. కానీ కేవలం మన ప్రవర్తన వల్ల మాత్రమే మనకి మర్యాద అనేది లభిస్తుంది అని ఎప్పుడూ మర్చిపోకండి. గౌరవం అనేది నువ్వు ఉన్నటువంటి పదవి వల్లనో లేదనంటే నీకున్నటువంటి వయస్సు వల్లనో గౌరవం ఇవ్వాలి అనేటువంటిది అవతలి వ్యక్తికి కనీసమైనటువంటి బాధ్యత అని తెలుసు కాబట్టి అవతలి వ్యక్తి నిన్ను గౌరవించగలుగుతారు. కానీ నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అనేదాన్ని బట్టి మాత్రమే నీకు మర్యాద ఇవ్వగలుగుతారు. ప్రవర్తనలో ఏ మాత్రం తేడా ఉన్నా కేవలం గౌరవం మాత్రమే దొరుకుతుంది.